హాయ్ 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ చదవాలి అని అనుకునే విద్యార్థులు అందుకు అవసరమైనటువంటి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఈ వీడియో. అయితే ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేయడానికి మనం రెడీ చేసుకోవాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఫస్ట్ పరిశీలిద్దాం. అవి ఏంటంటే 1 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, 2 మన కంప్లీట్ ఫుల్ నేమ్, 3 మన ఫాదర్ నేమ్, 4 మన మదర్ నేమ్, 5 మన మొబైల్ నెంబర్ ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది, 6 మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 7 మన సిగ్నేచర్. సో ఈ విషయాల్ని ఈ డీటెయిల్స్ని మనం సిద్ధం చేసుకొని అప్పుడు మనం పాలిసెట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పాలిసెట్కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను మీకు ఒక విద్యార్థికి అప్లై చేసినటువంటి కంప్లీట్ అప్లికేషన్ ప్రొసీజర్ని మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఈ పాలిసెట్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ ఏపీ పాలిసెట్ 2024 అని చెప్పి ఎంటర్ చేయాలి. అప్పుడు మనకు ఫస్ట్ కనిపించేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఏపీ పాలిసెట్ 2024 ఈ వెబ్సైట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అదేవిధంగా మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, దాని కింద రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ సెకండ్ ఆప్షన్ చూపిస్తానని చూడండి. రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఫర్ ఏపీ ఎస్ఎస్సి క్యాండిడేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లేదా తెలంగాణ కావచ్చు, లేదా మరే ఇతర రాష్ట్రంలో అయినా కూడా 10th క్లాస్ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ చదవాలి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓకే, సో మెజారిటీ పీపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి ఈ వీడియో చూసేది. నేను ఇక్కడ సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఎస్, మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు గమనించవచ్చు ఇక్కడ ఏముంది, ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి ఇట్లాగా డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయి కదా. ఎస్ఎస్సి క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ఎస్సి అని క్లిక్ చేయాలి. తర్వాత ఈ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఓకే, సో నా స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదైతే ఉందో 10th పాసింగ్ ఆర్ అపియరింగ్ ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఏ సంవత్సరం మనం 10th క్లాస్ పాస్ అయ్యాము లేదా ఏ సంవత్సరం పాస్ అవబోతున్నాము అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే 2024 ఎంటర్ చేస్తారు. లేదు గతంలోనే 10వ తరగతి పాస్ అయ్యారు అని అనుకుంటే కనుక వాళ్ళు ఏ సంవత్సరం పాస్ అయ్యారో ఆ సంవత్సరం ఎంటర్ చేసి వాళ్ళు కింద ఉన్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేయాలి. సో 5ARTL. సో ఇదన్నమాట. ఇప్పుడు షో అప్లికేషన్. సో ఇక్కడ అడుగుతుంది నువ్వు ఎంటర్ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా అని చెప్పి. ఎస్ కరెక్ట్, మనం కాన్ఫిడెంట్ అయితే కనుక ఓకే అని చెప్పాలి. ఎస్, యాక్చువల్గా నేను ముందుగానే అప్లికేషన్ అంతా కూడా పూర్తి చేసి పెట్టుకున్నాను. సో అందుకని చెప్పి నాకు ఇక్కడ డీటెయిల్స్, ఫోటో, పేమెంట్ ఇవన్నీ కూడా నాకు గ్రీన్ కలర్లో వచ్చాయి. కొత్తగా అప్లికేషన్ పెట్టేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా ఎంటీ వస్తాయి అనమాట. అయితే మీకు నేను అప్లికేషన్ని చూపిస్తున్నాను ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎలా ఫిల్ చేయాలని. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అని ఉంది. సో ఇక్కడ మనం నేమ్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మన జెండర్ అది మేల్ ఆర్ ఫీమేల్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత 10th క్లాస్ బోర్డ్ బై డిఫాల్ట్ తీసుకుంటుంది, ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబరు ఏమాత్రం తప్పు లేకుండా మీరు చూసుకోండి. ఎందుకు అంటే మనం ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ మనం ఎంటర్ చేయాలి కాబట్టి సో ఏమాత్రం తప్పు లేకుండా మొబైల్ నెంబర్ తీసుకోండి. ఎప్పుడు కూడా ఆ మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ అవ్వకూడదు. ఓకే, సో మనకి పాలిసెట్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ మొబైల్ నెంబర్కే వస్తాయి కాబట్టి ఎప్పుడు మీ దగ్గర ఉండేటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వమని చెప్తాను నేను. సో ఆ జాగ్రత్త మీరు తీసుకోండి. ఆ తర్వాత మన అడ్రస్ని కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం ఏ డిస్టిక్కి చెందిన వాళ్ళము, తర్వాత ఏ డిస్టిక్లో మనం ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నాము, సో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పర్టికులర్ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అంటే మన అడ్రస్ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మన అడ్రస్ అంటే డోర్ నెంబర్ కావచ్చు, స్ట్రీట్ పేరు కావచ్చు, తర్వాత మనం ఉండేటువంటి విలేజ్ కావచ్చు, మనం ఉండేటువంటి సిటీ కావచ్చు,
సో ఇట్లా అనమాట. సో ఈ అడ్రస్ మన అడ్రస్ అంతటిని కూడా ఈ కాలంలో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోకల్ రీజియన్ అంటే ప్రస్తుతం కోస్తాంధ్ర రీజియన్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆంధ్ర రీజియన్ అని పెట్టాలి. తెల తర్వాత రాయలసీమ వైపు నుంచిగా అప్లై చేస్తే కనుక శ్రీ ఎస్వి యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటంటే సో మైనారిటీ కేటగిరీ అంటే ముస్లిమ్స్ కావచ్చు, లేదంటే బుద్ధిస్టులు కావచ్చు, లేదంటే జైన మతస్థులు కావచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ మనం ఆ పర్టికులర్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అవేమి కాదనుకుంటే కనుక నన్ ఆఫ్ ది అబోవ్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత మనం ఉర్దూ మీడియంలో ఎగ్జామ్ ఏమైనా రాయాలనుకుంటున్నామా ఇట్లాంటివన్నీ అడుగుతారు ఇక్కడ. సో అవును అనుకుంటే కనుక అవునని పెట్టండి, లేదు అనుకుంటే కనుక నో అని పెట్టండి. ఇక్కడ మన క్యాస్ట్, సో మనం బీసీయా, బియా, బీసీడీయా, బీసీసీనా, బీసీఏనా, లేదంటే ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా. సో అప్లై చేయడానికి ముందు ఒకసారి మనం కన్ఫ్యూజన్ లేకుండా మన కేటగిరీ అనేది రాసి పెట్టుకోండి. ఓకే, రాసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి డ్రాప్ డౌన్లో కనిపించేటువంటి ఆప్షన్స్లో మన కేటగిరీ ఏంటనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత స్పెషల్ కేటగిరీ అంటే పిహెచ్సి క్యాండిడేట్ అంటే హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. తర్వాత ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే ఎస్సిసి సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్ అని పెట్టాలి, లేకపోతే లేదు. తర్వాత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ మనకు ఉంటే కనుక ఎస్ అని పెట్టాలి, లేకపోతే లేదు. తర్వాత సిఏపి అంటే అర్థం ఏంటంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీడ్ పర్సన్ అంటే డిఫెన్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, లేదంటే ఇండియన్ ఆర్మీ ఇలాంటి దాంట్లో కానీ, లేదంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ ఇట్లాంటి వాటిలో డిఫెన్స్ రంగంలో మీ పేరెంట్స్ పనిచేసి ఉంటే కనుక ఎస్ అని చెప్పాలి, లేకపోతే నో అని చెప్పాలి. తర్వాత భారత్ స్కౌట్ కనుక మీకు ఉంటే ఆ సర్టిఫికేట్ అది మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం మన అప్లికేషన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక డిక్లరేషన్ ఉంటుంది కదా, ఈ డిక్లరేషన్లో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా రైటే అని చెప్పి మనం ఇక్కడ క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది. అంటే మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి రీడైరెక్ట్ అయ్యేటువంటి విండో ఏంటంటే ఫొటోస్ అప్లోడ్ చేసే విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏం జాగ్రత్త తీసుకోవాలి అంటే మనం అప్లోడ్ చేసేటువంటి ఫోటో 50 MBకి లోపే ఉండాలి తప్ప 50 కేబీకి లోపు ఉండాలి తప్ప 50 కేబీకి ఎక్కువ ఏమాత్రం ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ చూడండి నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ రెండింటిని కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి జేపీజీ ఫైల్స్ అయి ఉండాలి, పిఎన్జీ ఫైల్స్ పనిచేయు. సో ఫొటోస్ కూడా అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ కనిపిస్తుంది. సో ఆ పేమెంట్ మనం గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, లేదంటే ఏటీఎం కార్డు ద్వారా, లేదంటే క్రెడిట్ కార్డు ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చు. యాక్చువల్గా పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా చూపించడానికి అవ్వదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. ఓకే, సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్, ఇది కంప్లీట్గా 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ చదవాలి అని అనుకునే వారికి పాలిటెక్నిక్ చదవడానికి అవసరమైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ పాలిసెట్కి అప్లై చేసుకునే విధానం. సో మనం దీని తర్వాత నేను మీకు హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వీడియో కూడా నేను చెప్తాను.